అపెండిసైటిస్ చాలామంది భయపడతారు. సరే, అపెండిక్సైటిస్ వచ్చినప్పుడు కుడివైపు వస్తే చాలామంది గ్యాస్ అని పర్సీవ్ చేస్తుంటారు. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కుడివైపు వచ్చే పెయిన్, కడుపులో నొప్పి వస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, అపెండిసైటిస్ కానీ, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కానీ. సో ఇదంతా పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. ఇతను హాస్టల్లో ఉంటాడు, అవును? హాస్టల్. సో ఇతనికి నిన్న రైట్ సైడ్ పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చినప్పుడు స్కాన్ బయట చేయించుకొచ్చావు. అపెండిసైటిస్ అని తేలింది దాంట్లో. ఎట్లా ఉందా పెయిన్ నీకు? పెయిన్ ఇట్స్ రైట్ సైడ్ అబ్డామినల్ నుంచి ఇటు సైడ్ కిందకి వస్తా ఉంది. ఓకే, సో సివియర్ పెయిన్ వచ్చింది. ఏమన్నా పొజిషన్లో కూర్చోవాలన్నా అసలు ఏ పొజిషన్లో కూర్చోలేకపోయా, పనుకోవడానికైనా ఇంకా ఏ యాంగిల్ అలా వీల్ అవ్వలేదు. అసలు ఇటు సైడ్ అంతా ఫుల్గా వచ్చేది. గ్యాస్ అనుకున్నా? వామిటింగ్. గ్యాస్ అనుకోలేదు, అంటే నేను వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. కళ్ళు తిరగటం అయింది, సైడ్ రైట్ సైడ్ నొప్పి వస్తుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే అపెండిసైటిస్ ఉన్నట్టు చెప్పేసింది. ఓకే, సో అందుకని చెప్పి వెంటనే వచ్చేసాను. ఓకే, చాలామంది గ్యాస్ పెయిన్ అనుకుంటారు. సో ఇతను హాస్టల్లో ఉంటాడు, సన్నగా ఉన్నాడు. నాకెందుకు వచ్చింది అనే క్వశ్చన్ నన్ను అడిగావా? అడగలేదు. సో అపెండిసైటిస్ ఈ పర్టికులర్ పేషెంట్ ఎందుకు వచ్చిందో నేను చెప్పగలను, చాలామందికి నేను చెప్పలేను ఎందుకు వస్తుందో. సో ఈ పేషెంట్కి ఏమైంది అని అంటే, మోషన్ నార్మల్గా వెళ్తావు నువ్వు? మోషన్ నార్మల్ వెళ్తారు. కానీ ఇతనికి ఏమైందంటే, అపెండిక్స్ అనేది ఈ చివర పెద్ద పేగుకి ఒక తొడుమిలాగా ఏలాడుతూ ఉంటుంది. సో ఇతనికి ఆ యొక్క ఈ బేస్ ఆఫ్ దాని దగ్గర స్టూల్స్ లావుగా గడ్డలు కట్టేసి ఉండలాగా బ్లాక్ చేసింది. జనరల్గా ఎప్పుడు ఫ్లో ఉండాలి, ఆ ఫ్లో లేకపోవటం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ చేరుకుని ఆ యొక్క అపెండిక్స్ సైజు 9 మిల్లీమీటర్స్ అంటే డబల్ సైజ్ అయిపోయింది. ఒకసారిగా బొటన్ చిటికిన వేలు కాస్తే బొటన్ వేలు అయిపోయింది.